श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। ప్రాణాయామ మంత్రం అందరం కలిసి చెప్తాం. చూసి చెప్పచ్చు. ఓం ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాశ్చ విదేహి నైతి. హరి ఓం తత్సత్. గడిచిన 2 రోజులుగా మనం ఈ ప్రాణాయామ తరగతుల్లో ప్రాణాయామం అంటే ఏంటి అని అర్థం చెప్పాం. ఈ ప్రార్థనను నేర్చుకున్నాం. ఆ తర్వాత ముఖ్యంగా ప్రాణాయామం చేయటానికి ఉపయోగించవలసిన శ్వాస పద్ధతిని నేర్చుకున్నాం. ఆ శ్వాస పద్ధతిలో 3 రకాలుగా మొదట్లో విభజించి చెప్పాం. కాబట్టి దాన్ని సెక్షనల్ బ్రీదింగ్ అన్నాం. ఆ 3 ఒకటొకటి సపరేట్గా చేసేటప్పుడు ఒక్కొక్క ముద్రని మనం అప్లై చేసాం. అదొకసారి మనం రికలెక్ట్ చేసుకొని ఆ 3 కలిపి నిన్న చేసాం, అది చేస్తాం. తర్వాత నేరుగా కూర్చోండి. మొదట పొట్టతోటి గాలి తీసుకొని వదలటం చెప్పాం కదా, అబ్డామినల్ బ్రీదింగ్ అని. అది చేసేటప్పుడు చిన్ముద్ర అప్లై చేయాలని చెప్పాం. నిన్న మొన్న ఇక్కడ చేతులు పెట్టుకొని చేయండి అని చెప్పాను మీకు అర్థం అవ్వటం కోసం. ఇప్పుడు ఈరోజు చేతులు అక్కడ పెట్టుకోగలేదు. చిన్ముద్ర పెట్టి మీరు ఒక 4-5 సార్లు నిదానంగా శ్వాస తీసుకుంటూ పొట్టని నింపండి. కళ్ళు మూసుకొని చేస్తే మీకు గమనించడానికి అవకాశం ఉంటుంది. మీ అటెన్షన్ వచ్చి మీ అబ్డామిన్ మజిల్స్ మీద ఉండాలి. గాలి లోపలికి తీసుకుంటున్నప్పుడు పొట్ట బయటికి ఉబ్బేట్లుగా నింపాలి దాన్ని. గాలిని బయటికి వదిలేటప్పుడు పొట్ట కండరాలు లోపలికి లాగబడతాయి. శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు ఏ శబ్దం రాకుండా చాలా ప్రశాంతంగా నిదానంగా తీసుకుంటాం. చిన్ముద్రతో చేసేటువంటి ఈ అభ్యాసానికి పేరు అబ్డామినల్ బ్రీదింగ్ అంటాం. ఆ రౌండ్ ముగించేసి ఆపేయండి. కళ్ళు తెరిచి అందరు ఇక్కడ చూస్తూ రెండో అభ్యాసాన్ని ఏం చెప్పాం? పేరు చెప్పండి. చెస్ట్ బ్రీదింగ్ రెండోది. దానికి ఏం ముద్ర అప్లై చేయాలని చెప్పాం? చిన్మయ ముద్ర. చిన్మయ ముద్ర అంటే ఎట్లా చూపించండి. ఇలా ఆ చిన్ముద్రలో మొదటి 2 వేళ్ళు అట్లాగే ఉంటాయి, మిగిలిన వేళ్ళని లోపలికి మడవబడతాయి. చేతులు అక్కడే మోకాళ్ళ మీదనే పెట్టుకొని ఇప్పుడు చెస్ట్ బ్రీదింగ్ని చేయాలి. కానీ నిన్న మొన్న చూపించేటప్పుడు చేతులు ఇక్కడ పెట్టుకోమని చెప్పి చేశాను. అది అవసరం లేదు. అది లేకుండానే నేను పొట్టని కదలనీయకుండా ఛాతి మధ్య భాగం మాత్రమే విస్తరించేట్లుగా నేను అటెన్షన్ తోటి కాన్షియస్గా చేయగలను అని చెప్పి 5 సార్లు చేయండి చెస్ట్ బ్రీదింగ్. మోచేతులు కొంచెం అట్లా బయటికి ఎలివేట్ అవ్వచ్చు. కళ్ళు తెరిచి ఇక్కడ చూస్తూ చేయండి. షోల్డర్స్ లేపక్కర్లేదు పెద్దగా, కొంచెం మధ్య భాగం విస్తరించాలి కాబట్టి
ఇది సరిగ్గా ఇంకా నమ్మకంగా బాగా వస్తున్నదా లేదా అని మీకు సందేహం ఉంటే చేతులు పెట్టుకొని ఇట్లా నిన్న మొన్న చూపించినట్లుగా అలా కూడా చేయొచ్చు, తప్పేం కాదు. కానీ ముద్రకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది కాబట్టి ముద్ర పెట్టుకొని చేయమంటున్నాం. ఈ రౌండ్తో ఆపేసి చెస్ట్ బ్రీదింగ్ అందరు చేశారా? చేయగలుగుతున్నారా? అర్థమైందా? మూడో అభ్యాసం ఏం చెప్పాం? షోల్డర్ బ్రీదింగ్, రొటేషన్ అని చెప్పకూడదు, షోల్డర్ బ్రీదింగ్ కదా, బ్రీదింగ్ అని చెప్పావు. షోల్డర్ బ్రీదింగ్. ముద్ర ఏంటి దానికి? ఇట్లా ఇలా. ఈ ముద్ర చేసేటప్పుడు గట్టిగా బిగించక్కర్లేదని చెప్పాం, ఫెదర్ టచ్ లాగానే. ఆది ముద్ర. వజ్రాసనంలో కూర్చొని చేస్తే చాలా సులభంగాను బాగా వస్తుందని చెప్పాం. కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చొని చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా చేతులు మన చెస్ట్ లెంగ్త్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇట్లా పెడితే కొంచెం ఎక్స్ట్రా వెళ్ళినాయి కాబట్టి షోల్డర్స్ రేస్ చేయటం అంత సులభంగా ఉండదు. ఇక్కడ ఇప్పుడు షోల్డర్స్ రేస్ చేయకుండా ఈ పైభాగం ఎక్స్పాన్షన్ని మనం ఫీల్ అవ్వటం గమనించడం కష్టం. షోల్డర్స్ రేస్ చేసే చెయ్యాలి. ముద్ర ఆది ముద్ర 5 సార్లు చేయండి. బ్రీతింగ్ చేసేటప్పుడు షోల్డర్స్ బాగా ఎంత పైకి లేపగలిగితే అంత లేపి కొంచెం వెనకకి అట్లా మూవ్ చేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు కిందకి ముందుకు వస్తాయి. పొట్ట కదలకూడదు, ఇక్కడ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మెడ భాగం, భుజాల దగ్గర, ఛాతీ పై భాగంలో గాలి బాగా నిండుతున్నట్లుగా మీరు అక్కడ అటెన్షన్ని ఫోకస్ చేశారంటే మీకే తెలుస్తుంది. నిండుగా గాలి తీసుకున్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. షోల్డర్ బ్రీదింగ్. మూడవ సెక్షనల్ బ్రీదింగ్లో ఒక భాగం విత్ ఆది ముద్ర. ఈ రౌండ్ తోటి ముగించి ఆపేయండి. ముద్రని మామూలుగా విరిచేస్తాం. నిన్న చెప్పాను, ఈ 3 చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఇంకా ఇవే రోజు అట్లా చేయటం అని కాదు, మనం అసలు ప్రాణాయామంలోకి ఎంటర్ అవ్వాలి కదా. శాస్త్రీయంగా హఠయోగంలో యోగాలో చెప్పిన ప్రాణాయామాలకు వెళ్ళాలంటే ఇది ప్రిపరేషన్ అని చెప్పాను. 3 ముద్రలు, 3 ప్రిపరేటరీ స్టెప్లు. నిన్న ఏం చేసాం, అసలు ఈ 3 యొక్క అవసరం ఏంటంటే ఈ 3ని కలిపేయాలి. కలపడం అంటే ఏం చెప్పాము నిన్న? చివరిగా స్లైడ్స్ చూశారు. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. ఇంకొక పేరేంటి దానికి? రైట్ వే ఆఫ్ బ్రీదింగ్. వెరీ గుడ్. ముద్ర అప్లై చేశాను దానికి. బ్రహ్మ ముద్రకి మరొక పేరేంటి? వెరీ గుడ్, మెమరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సరే, బ్రహ్మముద్ర చూపించండి ఒకసారి. ఆది ముద్రే ఇట్లా రెండుని చేతుల్ని ఇట్లా కలిపేసి ఒళ్ళో పెట్టుకుంటాం. ఒళ్ళో పెట్టి నేరుగా కూర్చున్నప్పుడు చూశారంటే మీరు ఇక్కడ ఇట్లా ఒక రౌండ్గా ఒక సర్క్యూట్ ఫ్రేమ్ ఫామ్ అయింది. అంతే. ఇప్పుడు ఈ స్థితిలో అబ్డామిన్ బ్రీదింగ్ రావాలి, చెస్ట్ బ్రీదింగ్ రావాలి, షోల్డర్ బ్రీదింగ్ అని చెప్పి ఎక్కువగా లేపం, కానీ లంగ్స్ మొత్తం పూర్తిగా నింపేస్తున్నాం గాలితోటి. చేయండి 5 సార్లు నిదానంగా. మొదట గాలి లోపల ఎక్కడ ఫిల్ అవుతుందో గుర్తుంచుకోవాలి. బెలూన్ ఉదాహరణ చెప్పాను. పొట్ట, ఛాతి నడు భాగం, మధ్య భాగం, తర్వాత మెడ దాకా. గాలి వదిలేటప్పుడు మొదట మెడ, కాలర్ బోన్స్ అంటామే, అవి ముందు కిందకి రావాలి. భుజాలు, ఎల్బోస్ కూడా కొంచెం అట్లా ష్రింక్ అవుతాయి. చివరికి అబ్డామిన్ మజిల్స్ని లోపలికి లాగుతాం. ఇది నిదానంగా చేస్తే సరిగ్గా ఒక బ్రీత్ ఇన్ చేసి నేను మాట్లాడుతుంటాను, మీరు చేస్తుంటా. ఒక బ్రీత్ ఇన్ చేసి ఒక బ్రీత్ అవుట్ చేయడానికి కనీసం ఒక 1/2 నిమిషము, 20 సెకండ్లు, 1/2 నిమిషం అట్లా ఒక్కొక్కళ్ళకి వాళ్ళ లంగ్స్ కెపాసిటీని బట్టి ఉంటుంది.
దీన్ని పూర్ణ శ్వాస లేక కంప్లీట్ బ్రీదింగ్, యోగిక్ బ్రీదింగ్, రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ అంటాం. సరే, ఈ రౌండ్ తోటి ముగించేసి నిలిపేయండి. ఇప్పుడు ఈ యోగిక్ బ్రీదింగ్ అర్థమవ్వటానికి బాగా రావటం కోసం ఆ 3 అభ్యాసాలు మీరు ఒక 15 రోజులు, నెల రోజులు కరెక్ట్గా చేశారంటే, పోయిన సంవత్సరమే చెప్పుండి మీరు చేస్తుండి ఉంటే మీకు ఇప్పుడు యోగిక్ బ్రీదింగ్ ఆటోమేటిక్గా సులభంగా బాగా సాధారణంగా వచ్చేస్తుంది, రావాలి. అలా వచ్చిందని అనుకొని ఇప్పుడు పై ప్రాక్టీసెస్ తర్వాత ప్రాణాయామాలని ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. మొదటి ప్రాణాయామం పేరేమిటంటే కపాలభాతి. చెప్పండి. ఇక్కడి నుంచి యాక్చువల్గా ప్రాణాయామములు మొదలవుతున్నాయి. మరి అదేంటండి, అది కూడా బ్రీదింగే కంటే అది బ్రీదింగే, ప్రిపరేషన్ అని చెప్పాం కదా. వీటిని క్లాసికల్ మెథడ్స్ లేక యోగ శాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైన 5 ప్రాణాయామాలను మనం నేర్చుకోబోతున్నాం. దాంట్లో కపాలభాతి. కపాలం అంటే మెదడు, బుర్ర, స్కల్ అంటాం. ఇక్కడ స్కల్ అంటే మెదడు అని అర్థం. భాతి అంటే బ్రెయిన్లో ఉన్న సెల్స్ని అన్నింటినీ బాగా యాక్టివేట్ చేస్తుంది. షైనింగ్, భాతి షైన్ అయ్యేట్లుగా, యాక్టివ్ అయ్యేట్లుగా చేయటం. అందువలన కపాలభాతి అని దానికి పేరు పెట్టారు. దీంట్లో ఏమిటి పద్ధతి అంటే, మొదట ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చెప్తా. యాక్టివ్ ఎగ్జలేషన్, ప్యాసివ్ ఇన్హలేషన్. చెప్పండి. అంటే అర్థమైంది? ఎవరైనా తెలుగులో చెప్పగలరా? మరి అర్థం కాకపోతే నేను అప్పుడు ఇంగ్లీష్ చెప్పే ప్రయోజనం ఉండదుగా. గాలిని బయటికి వదిలేటప్పుడు యాక్టివ్గా అంటే వేగంగా, శబ్దంతో, కొంచెంగా, షార్ట్, ఫాస్ట్, షార్ట్ విత్ సౌండ్, ఒక స్ట్రోక్ బై స్ట్రోక్గా బ్రీదింగ్ని బయటికి వదులుతాం. అర్థమవుతుంది, నేను చూపిస్తాను ఒకసారి. ప్యాసివ్ ఇన్హలేషన్ చెప్పాను కాబట్టి గాలి లోపలికి వెళ్ళేది, శబ్దము రాదు, మన యొక్క ప్రయత్నం దాంట్లో అక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు గాలిని బయటికి ఫోర్స్గా వదిలేసావో, ఇక్కడ గమనించాలి, ఫోర్స్గా వదిలేసావో పొట్టలు, ఊపిరితిత్తుల్లో ఎంటీనెస్, ఖాళీ వచ్చేసింది. ఆ ఖాళీ తానంతట అదే వ్యాక్యూమ్ అంటాను దాన్ని. అది గాలిని సక్ చేసేసుకుంటుంది, తీసుకుంటుంది. మన యొక్క గమనము, ప్రయత్నము లేకుండా. అర్థమైందా? కపాలభాతి అంటప్పుడు గాలిని వేగంగా, చాలా చిన్న ఒక స్ట్రోక్ అంటాం అట్లా, శబ్దంతో. కానీ గాలి లోపలికి వెళ్ళేప్పుడు శబ్దము ఉండదు, అది కొంచెం నిదానంగానే వెళ్ళొచ్చు, వెంటనే కూడా వెళ్ళొచ్చు. తర్వాత దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది చేసేటప్పుడు అబ్డామిన్ మజిల్స్ మాత్రమే, పొట్ట కండరాలను మాత్రమే ఉపయోగిస్తాం. పొట్ట కండరాలను మాత్రమే. షోల్డర్స్కి, చెస్ట్కి వీటికి పని లేదు. ఎందుకంటే ఇక్కడ యాక్టివ్ బ్రీత్ అవుట్ కాబట్టి పొట్ట కండరాలను మాత్రం ఆ పొట్టని ఉపయోగించేటప్పుడు దానికి ఏం చెప్తామంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్లాపింగ్ ఆఫ్ ది అబ్డామిన్ మజిల్స్ అంటాం. ఫ్లాపింగ్ అంటే ఫ్యానింగ్. విసనకర్ర ఉంది, అది ఇట్లా 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 అంటాం కదా. నిన్న డయాఫ్రమ్ గురించి చెప్పానే, అది వెక్కిళ్ళు వచ్చినప్పుడు ఇట్లా అట్లా కొట్టుకుంటుంది. ఇక్కడ అబ్డామిన్ మజిల్స్ కూడా అట్లాగే ఫ్లాపింగ్ అంటాం. సరే, ఒకసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత సందేహాలు తీసుకొని అభ్యాసం చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమయ్యేందుకు ఇక్కడ కూడా నేను ఒక చేతిని పొట్ట మీద పెడుతున్నాను, ఒక చెయ్యిని చెస్ట్ మీద పెడుతున్నాను. నేను మొదట మీరందరూ ఎట్లా ప్రారంభించాలనేది అలా చూపిస్తాను. బయటికి వెళ్ళే గాలి యాక్టివ్గా, శబ్దంతో. చేయొద్దు ఎవరు. శబ్దం వినపడుతున్నదా?
మీరు వినేటువంటి శబ్దం నేను గాలి వదులుతున్నప్పుడు శబ్దమే మీరు వింటున్నారు. నేను మధ్యలో గాలి తీసుకుంటున్నా, కానీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నది. దానికి నేను ముఖ్యత్వం ఇవ్వలేదు, శబ్దము లేదు. పొట్ట మజిల్స్ని గమనించారు, ఫ్లాపింగ్. ఒక్కొక్కసారి గాలి బయటికి వెళ్ళేటప్పుడు పొట్ట అలా లోపలికి వెళ్తున్నది. దీన్నే ఫ్లాపింగ్ ఆఫ్ ది అబ్డామిన్ అంటాం. మరొకసారి చూపిస్తాను. నేరుగా కూర్చున్నాం, పొట్టకు మాత్రమే ఉపయోగిస్తున్నాను. ఇది చేసేటప్పుడు శరీరం ఆడకూడదు, ముఖం అంతా ఏమీ షింక్ చేయకూడదు, ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు, శ్రమ పడకూడదు. ముక్కుతో మాత్రమే గాలి వదులుతున్నాను. సరే, నేరుగా కూర్చొని ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. అందరూ ఒక చెయ్యి పొట్ట మీద పెట్టుకోండి, నాకు కనపడుతుంది అని మీకు అర్థమవుతుంది. నేరుగా కూర్చొని కళ్ళు తెరిచే చేస్తాం, అందరూ కలిసి చేస్తాం. నేను ఎప్పుడు ఒకటి అంటాను, ఒకసారి చేస్తారు. రెండోసారి చేయడానికి అవసరపడక్కర్లేదు, గాలి నిదానంగా వెళ్ళనండి లోపలికి. 2 శబ్దం రావాలి. ఎంత శబ్దం వస్తే ఎంత షార్ట్గా ఫోర్స్గా శబ్దంతో గాలి బయటకు వదలటం. రెడీనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చాలు. చేతులు మోకాళ్ళ మీద పెట్టి కళ్ళు మూసుకోండి ఒక నిమిషం. చేసిన తర్వాత మీకు ఏమి అనిపిస్తున్నది ఇప్పుడు గమనించండి. మీ శ్వాస యొక్క పరిస్థితి ఏమిటి ఇప్పుడు, లేక మనోస్థితి ఏమిటి గమనించాలి. యోగాలో ఏ ప్రాక్టీస్ చేస్తున్నాడో దాన్ని గమనిస్తూ చేయాలి. కళ్ళు తెరవండి. అందరికీ కరెక్ట్గా వచ్చిందా? 2-3 కొత్త వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఆ క్యాంపులో చేశారు. మరి ఆ తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేశారో లేదో, అప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో, ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పాలి. అందరికీ ఏదైనా సందేహం ఉందా? ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా? గాలి బయటికి వెళ్ళేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి, అది మర్చిపోనే కూడదు, అది ఎప్పుడు మారదు. ఏం మారింది ఇప్పుడు ఈ ప్రాక్టీస్లో? నిన్న ఏం చెప్పాం? ఒక లా, బ్రీత్ లెస్ టు లివ్ లాంగ్ అని చెప్పాం, లేక బ్రీత్ స్లోలీ టు లివ్ లాంగ్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్స్ ర్యాబిట్, కుక్క, గుర్రం, ఏనుగు, తాబేలు వరకు చెప్పాను కదా ఎగ్జాంపుల్స్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మరి స్లోగా చేయట్లేదు కదండి, ఫాస్ట్గా చేస్తున్నామే, మరి దానివల్ల నష్టం లేదా అని సందేహం వచ్చిందో లేదో, రావటానికి అవకాశం ఉంది. అందుకని అది క్లియర్ చేస్తా. ఇట్లా 1 నిమిషం, ఈ ప్రాక్టీస్ని జనరల్గా 1 నిమిషం 2 నిమిషాలు చెప్తాం, ఎన్నిసార్లు ఎట్లా చేయాలని చెప్తాను. సో అలా చేసినా కూడా దానివలన మనం పెద్దగా ఎనర్జీ వేస్ట్ చేసి టైర్డ్ అయ్యి అట్లాగేమి అవ్వం. అందుకని కళ్ళు మూసుకున్న తర్వాత గమనించమని చెప్పాను. మీకు ఎట్లా ఉంది? ఎవరైనా చెప్పండి, ఒకళ్ళిద్దరు కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేసినప్పుడు మీ బ్రీదింగ్ యొక్క పరిస్థితి ఏమిటి, ఏమైంది, ఏం గమనించారు మీరు, మీకేమనిపించింది? ఏది చెప్పినా పర్వాలేదు, చెప్పాలి ఎవరైనా. మీరు చెప్పకపోతే మీరు ఏం గమనించలేదని నేను అనుకోవాలి. చెప్పండి ఎవరైనా. కళ్ళు మూసుకొని గమనించమని చెప్పాను కదా, ఏం అబ్జర్వ్ చేశారు? విద్యార్థులు ఎవరైనా చెప్పండి, కొత్తగా వచ్చిన టీచర్లు చెప్పచ్చు. చెప్పు. గాలి మెల్లగా పోతున్నట్లుగా అనుభవం. వేరేమైనా చెప్పండి, ఇంకెవరైనా. భయపడకూడదు, అనుభవం చెప్తేనే మీకు ఖాళీ అయినట్లుగా ఒక ఫీలింగ్. వేరే వదిలేసి ఆపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయట్లేదు, చేయకుండా గమనిస్తే ఏమైందని అడుగుతున్నాను.
అక్కడ ఫోర్స్ ఎక్కడుంది? లేదుగా. సరే, ఇప్పుడు ఆ విద్యార్థి చెప్పాడు శ్వాస స్లో అయినట్లుగా నిదానంగా పోతున్నట్లుగా అనిపించిందని. అట్లా వేరే ఎవరికైనా అనిపించిందా? అందరూ చెప్పచ్చు కదా. 12 మంది అబ్జర్వ్ చేశారు కాబట్టి అందరూ చెప్పాలి. నేను చెయ్యొత్తమని మీరే చెప్పండి అన్నాను. సరే, పర్వాలేదు, మరొకసారి చేసినప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఏమవుతుందంటే జనరల్గా నేను చెప్పేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరే గమనించుకోవచ్చు. ఆ విద్యార్థి చెప్పినట్లుగా శ్వాస నిదానం అవుతుంది. అదేంటి, వేగంగా చేసిన తర్వాత వెంటనే శ్వాస ఎట్లా నిదానం అవుతున్నది? అదే అక్కడ సీక్రెట్. అదే నువ్వు రన్నింగ్ చేసి మెట్లెక్కి వస్తే నీ శ్వాస నిదానం అవ్వదు, కొంచెం సేపు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చేశాను, వెంటనే ఆపాను, చూస్తే శ్వాస నిదానమైంది. అసలు ఉన్నదా లేదా, వెళుతున్నదా లేదా అని ఒక ప్రశాంతమైన ఒక భావన వచ్చింది మనస్సులో. మనస్సు కూడా నిదానమైంది, శ్వాస నిదానం అవుతున్నది. అందువలన ఇది నిన్న చెప్పిన రూల్కి వ్యతిరేకం కాదు. ఇది మనం ఒక్కసారి 1 నిమిషం 2 నిమిషాలే చేయబోతున్నాం, కానీ దీనివలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరొకసారి చేసిన తర్వాత ప్రయోజనాలు చెప్తాను. పేరేంటి ఈ అభ్యాసానికి పేరు? కపాలభాతి. స్టిమ్యులేటింగ్ ద బ్రెయిన్ సెల్స్, యాక్టివేటింగ్ ద బ్రెయిన్ సెల్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఈరోజు స్లైడ్స్ చూపించలేదు, ఎందుకంటే అభ్యాసాన్ని బాగా గమనించి అర్థం చేసుకుంటే నేను మరొక సమయంలో మీకు అవన్నీ వేస్తాను, రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. మరొకసారి చేస్తాం. ఇప్పుడు చేసేటప్పుడు నేను కౌంటింగ్ ఇవ్వను, మీరే చేసుకోవాలి. ఈ కొత్తగా చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా ఇంతకుముందు చేయకపోతే ఒక 15-20 సార్లు చేస్తే చాలు, ఆపేసేయాలి. అలా ఆపి కొంచెంసేపు తర్వాత మరొక 15-20 సార్లు చేయొచ్చు. 15-20 అంటే స్ట్రోక్స్, అర్థమైందా? అట్లా 2-3 సార్లు చేయొచ్చు. ఇప్పుడు రెండోసారి చేయబోతున్నాం కపాలభాతి. ఇప్పుడు చేతులు ఇక్కడ పెట్టుకొని చేయాలంటే చేయండి, లేకపోయినా చిన్ముద్రలు చేయొచ్చు. మీకు కాన్ఫిడెంట్గా అబ్డామినల్ మూమెంట్ కరెక్ట్గా వస్తున్నదని అనిపిస్తే. రెడీనా అందరూ? కళ్ళు మూసుకొని చేసి మీరే మనసులో ఒక 15-20 కౌంట్ చేసి ఆపేయండి. నేను ఇంకా చేయగలను అని చెప్పి 30-40-50 అట్లా చేయకూడదు. నువ్వు రోజు చేయకపోతే అట్లా నెంబర్ సడన్గా ఇంక్రీజ్ చేసి చేయకూడదు. వెయిట్ సర్వన స్టార్ట్ అని చెప్పలేదు కదా. వేగం ముఖ్యం కాదు, పర్ఫెక్షన్ ముఖ్యం. మరొకటి ఏం చెప్తున్నాను, నువ్వు రోజు చేస్తుండకపోతే సడన్గా ఇప్పుడు నేను ఇంకా చేయగలను చెయ్యవద్దు. ప్రాణాయామం అనేటువంటిది చెప్పాను మొన్న, ఇది జాగ్రత్తగా ఉపయోగించాలి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అన్నట్లుగానే ఇది కూడా ప్రయోజనపడుతుంది, జాగ్రత్తగా చేయకపోతే నష్టం ఏర్పడుతుంది. సరే, కపాలభాతి మీకు ఎట్లా కావాలంటే అలా చేతులు మీరే స్టార్ట్ చేసి మీరే మనసులో కౌంట్ చేసుకోండి, చేయండి. గాలి వదిలే శబ్దం రావాలి. ఛాతీ మూవ్ అవ్వకూడదు. దిస్ పార్ట్ షుడ్ నాట్ జర్క్ ఎట్ ఆల్, ఓన్లీ హియర్. జస్ట్ లైట్ మూమెంట్, ఇట్ షుడ్ నాట్ కమ్ లైక్ దిస్. చేసి ముగించిన వాడు కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయాలి. శ్వాస యొక్క పరిస్థితి మాత్రమే కాదు, మనస్సు కూడా ఎలా ఉందనేది. रुकिए, आप उल्टा कर रहे हैं, मैं बाद में करेक्ट करूँगा. बहुत धीरे से करना है, जल्दी से करने तो रिवर्स होता है. ఓకే, కళ్ళు తెరవండి అందరూ. ఇది చాలా సింపుల్. ఎవరికైనా కొంచెం డౌట్ ఇట్లా, నేను అందరి పొట్టలు గమనించలేదు, కొంతమంది చూశాను. పాత విద్యార్థులందరూ చక్కగా చేస్తున్నారు. ఇంకా అందరినీ చూడాలి, ఎందుకంటే తప్పుగా చేస్తే ఏదో చేస్తే మంచిది కాదు కదా.
ఇప్పుడు నిన్న డాగ్ బ్రీదింగ్ చెప్పాం కదా, సపోజ్ నీకు అది ఏంటి ఎట్లా వస్తుంది, బ్రీదింగ్ ఇట్లా అంటున్నారు, వేగంగా వదలమంటున్నారు, ఏం వద్దు. మొదట నిదానంగా సపోజ్ నోరు తెరిచి చూడండి, ఇక్కడ పొట్టను నొక్కాను చూడండి, ఇది వేగంగా చేస్తాను, అప్పుడు ఈజీగా आराम से कर सकते हो ऐसा करने तो గ్యాప్ ఇవ్వండి. స్ట్రోక్ వేగంగా చేయాలని ముఖ్యం కాదు, చెప్పాను కదా, పర్ఫెక్షన్ ముఖ్యం. పర్ఫెక్ట్ అంటే ఈచ్ స్ట్రోక్ ఈజ్ ప్రిసైజ్ అంటే కరెక్ట్. రెండో స్ట్రోక్కి కొంచెం టైం గాలి లోపలికి వెళ్ళనండి. అలవాటైన తర్వాత బాగా మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మూమెంట్ వస్తుంది. లేకపోతే కొంతమంది గాలి లోపలికి తీసుకుంటారు, పొట్టని లోపలికి లాగుతారు, అది రివర్స్ అవుతుంది. డయాఫ్రమ్కి అది ప్రెషర్ని క్రియేట్ చేసి ప్రాబ్లం వస్తుంది. అందుకని నిన్న చెప్పిన ఆ విషయం చాలా ముఖ్యం, ఆ డయాఫ్రమ్. సరే, కపాలభాతి. ఏదైనా సందేహం ఉందా? ఓకే, దీని యొక్క ప్రయోజనాలు అడగండి. సహజంగా ప్రాణాయామం, యోగా ఎంటీ స్టమక్ తోటి చెప్తాం. ఇవి జనరల్ రూల్స్లో యోగా మొత్తానికి అప్లై అవుతాయి. పొద్దున్నే, సాయంకాలం తిన్న తర్వాత 3 గంటలు గ్యాప్ ఉండాలి. అర్థమైందా? అమ్మ చెప్పినట్లుగా స్నానం చేసి మనం యోగా చేస్తాం, ప్రాణాయామం అయినా సరే. అదొకటి. ఆరోగ్యం బాగలేదు, జ్వరాలు అవనున్నప్పుడు యోగా చేయకూడదు, ప్రాణాయామం చేయకూడదు. మొదట అది దాంట్లో నుంచి రికవర్ అవ్వాలి, అలా చేయాలి. 3 గంటలు గ్యాప్ ఉంటే, ఏదో మంచినీళ్ళు తాగాం, కొంచెం పాలు తాగామంటే 1 గంటన్నర తర్వాతనే చేయొచ్చు. సో ఇది కాకుండా నాకు అప్పుడు ఆ టైంలో బిజీగా ఉంటానంటే 11 గంటలకి తినటానికి ముందు మీరు సంధ్యావందనం చేస్తారు కదా, దాంట్లోనే టైం ఉంటే చేయొచ్చు. కానీ మనం 5-6 చెప్పబోతున్నాం, వీటిలో అన్నీ చేయలేం, టైం అవుతుంది. అందుకని మళ్ళీ చెప్తాం, ఎవరికి ఇది నాకు బాగా ఉపయోగంగా ఉంది అంటే దాన్ని చేయొచ్చు. ఒక ప్రాణాయామైనా చేయొచ్చు. చేస్తే ఈ ఆర్డర్లో చేయాలి, రివర్స్లో చేయకూడదు. ఇవన్నీ మనం లాస్ట్ రోజు క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకుంటాం. ఇంకా వివరాలు కొన్ని చెప్పాల్సి ఉంది, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్డర్ అంతా అయిన తర్వాత. సరే, కపాలభాతి. జనరల్గా దీని యొక్క ప్రయోజనాలు చాలా అద్భుతం. మెదడుని యాక్టివేట్ చేస్తుందన్నాం, ఆక్సిజన్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తొందరగా శరీరం నుంచి బయటికి వెళ్ళింది కాబట్టి లేజినెస్ పోతుంది, నిద్ర, సోంబేరితనం, లేజినెస్ అంటే సోంబేరితనం, అది పోతుంది. అర్థమైందా? ఎప్పుడెప్పుడైనా ఒకవేళ నిద్ర వస్తున్నట్టు ఉంది బాగా, కానీ ఇంకా చదవాలి లేక రాయాలి అని ఏదైనా ఉన్నప్పుడు, పరీక్షలు ఇవన్నీ వస్తున్నప్పుడు దీన్ని కొంచెం శ్రద్ధతోటి చేస్తే ఉపయోగపడుతుంది. కపాలభాతి ప్రాణాయామం స్లైడ్ చూపించినప్పుడు ఇంకా బెనిఫిట్స్ చాలా రాస్తున్నాను దాంట్లో. అవును, ప్రికాషన్స్ చెప్పాలంటే ఫిట్స్ వస్తాయి చూసారా కొంతమందికి, అలా అంటే పిల్లలు అలాంటి మనుషులు చేయకూడదు ఇది. అలాగే చేస్తే కొంతమందికి మొదట్లో తల తిరిగినట్లుగా ఉండటానికి అవకాశం ఉంది, వాళ్ళు చేయకూడదు. టీచర్ యొక్క గైడెన్స్లో మళ్ళీ తెలుసుకొని చెయ్యాలా అక్కర్లేదా అని. అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేక ఏదైనా సర్జరీలు అయిన ఉంటే రీసెంట్గా, జనరల్గా ఏ సర్జరీ అయినా కూడా 6 నెలల వరకు దేన్ని చేయకూడదు. కానీ ప్రాణాయామాన్ని సులభమైనవి కొన్ని చేయొచ్చు. ఎక్సర్సైజ్లు, యోగాలను 6 నెలల తర్వాతనే. ఏ అబ్డామినల్ అట్లాంటి సర్జరీ, ఏదో చేతికి చిన్న గాయం, అవన్నీ వేరే, కుట్లు వేశారు, సరేనా? ఇంకా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, కానీ కరెక్ట్గా తెలుసుకోవాలి. కపాలభాతి ప్రాణం దీని యొక్క ఇప్పుడు రేపే ఎల్లుండే మీరు దీన్ని వేగం పెంచాలి చేయాలని చెప్పట్లేదు, కానీ నేను చెప్పాలి కదా మీరు వెళ్ళిపోయిన తర్వాత చేయటానికి. ఇప్పుడు ఏం చెప్పాను, అందరూ 20 సార్లు చేశారా? 15-20 సార్లు పైనే. ఎవరైనా రోజు చేస్తున్నవాడు ఉన్నారా దీంట్లో? ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు, రోజు చేస్తున్నవాళ్ళు
నేర్చుకున్నారు. రోజు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే పర్వాలేదు, ఇప్పుడు నేర్చుకుందాం. టైం మీకు అందరికీ ప్రశ్న టైమే. నాకు టైం లేదు, అది చేయాలి ఇది చేయాలి యోగా అంటారు కదంటే, అప్పుడు ఒక్క ప్రాణాయామం ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది మనం చివరి రోజు ముందు రోజు మాట్లాడతాం. సరే, ఇప్పుడు దీన్ని బాగా నేర్చుకొని రెగ్యులర్గా చేస్తుంటే క్రమంగా ఇప్పుడు 20 సార్లని 30 సార్లు చేసుకోవాలి, 30 సార్లు 40 సార్లు చేసుకోవాలి, 40 సార్లుని 60 సార్లు చేసుకోవాలి, 60 సార్లుని ఇంకొంచెం పెంచి క్రమంగా, నాట్ సడన్లీ 3 నెలలు అలా చేస్తూ చేస్తూ కొంచెం కొంచెం యూ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకేసారి 20 అన్నాను, ఇప్పుడు 40, 50, 60 చేయొచ్చు. అలా చేస్తే మామూలుగా ప్రతిరోజు కపాలభాతి చేయాలంటే జనరల్గా ఏం చెప్తామంటే 120 స్ట్రోక్స్ పర్ మినిట్, ఒక నిమిషంలో 120 సార్లు చేయొచ్చు. కానీ అంత వేగం కోసం ఇప్పుడు ప్రయత్నం చేయకూడదు. మీరు పిల్లలు కొంతమంది చేయగలిగినా కూడా చేయకూడదు, దానివల్ల నష్టాలు. అట్లా పెంచుకోవాలి. అప్పుడు ఇక్కడ ఒకసారి ఊరికి చూపిస్తాను మీకు. 120 చేయను, చాలా ఈజీగా చేయొచ్చు ఒక్క నిమిషంలోనే. అప్పుడు ఒక్క నిమిషం టైం లేదని చెప్పలేంగా, ఒక్క నిమిషం. అప్పుడు వేగం ఎట్లా ఉంటుంది? అలవాటు ఉంటే ఈజీగా చేయొచ్చు. ఎన్నిసార్లు ఎంత చూసావు ఇప్పుడు టైము? ఎన్ని సెకండ్లు? 18 సెకండ్లు. ఇది నేను లెక్కేయలేదు. అప్రాక్సిమేట్లీ ఈ స్పీడ్ వస్తుంది. मैं करेक्ट करूँगा आपको. అర్థమైందా? అట్లా ఒక్క నిమిషం 120 సార్లు చేశారంటే మీరు ఎంతో యాక్టివ్ అయిపోతారు. బ్రెయిన్, బాడీ, చాలా రోగాలకి, ఈ సైనసైటిస్, కోల్డ్, ఐ ప్రాబ్లమ్స్, చాలా వాటికి ఉపయోగంగా ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్, అప్పుడప్పుడు తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ సరే, ఒక్కొక్కటి చాలా ఏంటి చెప్పాలి, పరమ ప్రయోజనం ఇచ్చేటువంటివి ఇవన్నీ కూడా. సరే, ఆ తర్వాత ప్రాక్టీస్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ కపాలభాతి చేయటం వలన కొంచెం వేడి ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. వేడి ఇంక్రీజ్ అవుతుంది బాడీలో అంటే అర్థం ఏంటి? ఎక్కడవుతుంది? పొట్టలో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పొట్టలో ఆల్రెడీ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత అని వైశ్వానర అగ్ని రూపంలో భగవంతుడు ఉన్నాడని తెలుసు కదా మనకు. జఠరాగ్ని యాక్టివేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ వేదం చదివే మీ జఠరాగ్ని చాలా యాక్టివ్గా ఉంటుంది. మీకు బాగా ఆకలి అవుతుంది, బాగా డైజెషన్ కూడా అవుతుంది వేదం చదివిన వాళ్ళకి. ఇది ముఖ్యంగా అట్లా ఇంక్రీజ్ చేస్తుంది హీట్ని. దానివల్ల ఏదో టెంపరేచర్ పెరుగుతుంది అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే అట్లా బాగా వడగాలులు, ఎండ, మండిపోయి ఎండలు ఉంటాయి కదా కొన్ని చోట్ల, ముక్కులు మండుతుంటాయి, కొంతమంది ముక్కులో రక్తం వస్తుంది. అట్లాంటి సీజన్లో అప్పుడు కపాలభాతి ఎక్కువ చేయకూడదు, అక్కర్లేదు. అప్పుడు ఏం చేయాలి? శీతలి ప్రాణాయామం. చెప్పండి. శీతలం అంటేనే పేరులో అర్థమైపోయింది మీకు, కూలింగ్ ఎఫెక్ట్ అని. చూసారా? దాన్నేమో హీట్ ఎఫెక్ట్ అన్నాం, వెంటనే కంపెన్సేషన్ చేస్తున్నాం రెండింటిని. కూలింగ్ ఎఫెక్ట్ అన్నాం. శీతలి. ఓకే, ఈ శీతలి ప్రాణాయామం అంటే ఏమిటంటే నోటితోటి గాలి తీసుకొని ముక్కుతోటి గాలి వదలాలి. అట్లా ముందు బేసిక్ లైన్ రాసేసేయండి. అక్కడ చూపిస్తాం ఇప్పుడు ఇంగ్లీష్లో. నోటితోటి గాలి తీసుకొని ముక్కుతోటి గాలిని వదలాలి. కానీ నోటితోటి గాలి తీసుకునేటప్పుడు నాలుకను 2 రకాలుగా మడుస్తాం. దానికి వేరే పేరు ఇచ్చారు. నాలుకను ఇట్లా వర్టికల్గా మడిచి ఆ నోటితోటి గాలి తీసుకుంటే దాన్ని శీతలి అన్నారు. నాలుక ఇట్లా మడవటానికి కొంతమందికి రాదు, అప్పుడు వాళ్ళని వెనకకి మడవమని చెప్తాం. అలా బ్యాక్ ఫోల్డ్ చేసి దానికి శీత్కారి అని పేరు, పుస్తకాల్లో అట్లా ఉంటుంది. శీతలి, శీత్కారి.
కొంతమందికి నాలిక ఇట్లానూ రాదు, మడవటానికి ఇట్లానూ రాదు. ఆ నాలిక స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. వాళ్ళకి ఈ పళ్ళు సందులు ఉన్నాయి చూసారా, అక్కడి నుంచి మాత్రమే నోటితో గాలి తీసుకో. పళ్ళు కలిసి ఉంటాయి దవడలు, నోటితోటి గాలి తీసుకోమంటాం. దానికేమో సదంత ప్రాణాయామం అన్నారు. ఈ మూడు ఇచ్చేటువంటిది ఎఫెక్ట్స్ ఒకటే. అది రాదు కాబట్టి ఈ ఆప్షన్ ఇచ్చారు. మూడు వస్తాయి అంటే మూడు చేయొచ్చు. సరేనా, అర్థమైందా? మొత్తానికి నోటితోటి గాలి తీసుకోవాలి, ముక్కుతోటి గాలి వదలాలి. ముక్కుతోటి గాలి వదలాలంటే ఒక్కొక్కసారి అప్పుడు నోరు మూసి ముక్కుతోటి వదలాలి. తర్వాత పాయింట్, పూర్తిగా యోగిక్ బ్రీదింగ్ను ఉపయోగించాలి. కపాలభాతికి మాత్రమే అబ్డామినల్ బ్రీదింగ్ ఉపయోగించాం. ఇంకా రాబోయే ప్రాణాయామం 3టికి 4టికి కూడా పూర్ణ శ్వాస. అర్థమైందా? చూద్దాం చేసి. నేరుగా కూర్చోండి. సహజంగా దీనికి ఇక్కడ చిన్ముద్ర కామన్ గెస్చర్ అంటారు దీన్ని. చిన్ముద్ర చాలా వాటికి ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ ఒకసారి. మొదట శీతలి అంటే ఏం చెప్పాను? నాలుకను మడిచి. నేను నాలుకను మడిచిన తర్వాత ఇంకా మాట్లాడలేను కదా. చూడండి ఇక్కడ కనపడినంత, అర్థమైనంత. నాలుగు మడిచి బయటికి తీసుకురావాలి. ఎట్లా? స్ట్రా లాగా, పైపు లాగా ముందుకు ఎంత తేగలికి తెచ్చి ఆ పైపు లాగా అయినటువంటి నాలుకలో నుంచి తీసుకోవాలి. ఇక్కడ చూడు, ఇది శబ్దం కొంచెం వస్తుంది. మీరు నోటితోటి గాలి తీసుకున్నప్పుడు ఆ స్ట్రా తోటి ఎట్లయితే జ్యూస్ తీసుకుంటున్నప్పుడు అట్లా గాలి లోపలికి వెళ్ళే సౌండ్ వస్తుందో అది వస్తుంది. కొంచెం మీకు వినపడుతుంది. నేను మైక్లో చేసినా అంతకు వినపడదు. నేరుగా కూర్చోండి. 5 సార్లు చేస్తామందరం. శీతలి ప్రాణాయామం. చెప్పండి పేరు. నాలుకను వర్టికల్ అంటే ఏంటి తెలుగులో? నిలువుగా అడ్డంగా, గుడ్. నిలువుగా మడిచి పెట్టండి. పొజిషన్ మొదల్లో నాలుగు బయటికి ఎంత రాగలేదు అంత. నోటితోటి గాలి తీసుకొని నిదానంగా పూర్తి శ్వాస పొట్ట నింపి, చెస్ట్ నింపి, భుజాల వరకు. వెంటనే తర్వాత నోరు మూసి నాలిక నార్మల్గా పెట్టి గాలి ముక్కుతోటి వదిలేసేయాలి. మరొక 2 సార్లు శీతలి. కొంచెం సౌండ్ రావచ్చు, స్క్రాచింగ్ సౌండ్ వస్తుంది. అలా గాలి నోటితోటి లోపలికి తీసుకునేటప్పుడు గమనించండి. మీ నోట్లో దవడల దగ్గర, నాలుక మీద చాలా చల్లగా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత లాగా ఒక రకంగా ఉంటుంది. పెప్పర్మెంట్ సాకు చల్లదనం ఫీల్ అవుతారు. గమనించండి దాన్ని. ఓకే, ఈ రౌండ్ నిలిపేయండి. అందరికీ నాలుగు ఇట్లా మడవటం వచ్చిందా? రాని వాళ్ళు ఎవరు ఉన్నారో చేయొద్దండి. రాని వాళ్ళు ఇప్పుడు రెండోది చేయొచ్చు, వచ్చిన వాళ్ళు అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. రెండోది ఏమిటన్నాం? నాలుగుని అడ్డంగా మడవటం. అడ్డంగా మడిచినప్పుడు నాలుగు యొక్క కొనని పైన తాకించి వెనక్కి మడిచినట్టు పెట్టి పళ్ళ మధ్యలోకి తెచ్చి అట్లా పెడతాం, నొక్కం. చూడండి ఒకసారి ఇక్కడ. అప్పుడు గాలి ఇక్కడ సైడ్స్లోంచి వెళ్తుంది కాబట్టి సౌండ్ వస్తున్నది. ఇక్కడ కూడా అక్కడ వచ్చింది సౌండ్, ఇది కొంచెం వినపడింది. అప్పుడు ముఖ్యంగా ఈ సైడ్స్లోంచి గాలి లోపలికి వెళుతుంది. చేయండి. శీత్కారి ప్రాణాయామం. నాలుకను అడ్డముగా మడిచి చేస్తుండండి మీరు. నోటితోటి గాలిని లోపలికి పీల్చటం. నోరు కొంచెం తెరవాలి. ఈ బుగ్గలను కొంచెం అట్లా వెడల్పు చేసుకోవాలి వీలైనంత వరకు. ఆకాశ వాళ్ళని వీళ్ళని చూడకూడదమ్మా, ఇక్కడ గమనించు. నీవు చేసేది గమనించుకో, నువ్వు చేసేది ఇంకా. చల్లటి ఫీలింగ్ ఉంటుంది నోట్లో, కింద, పక్కన, పైన. కళ్ళల్లో కూడా. కళ్ళు మూసుకొని చేయండి ఒకసారి. చేసినప్పుడు తెలుస్తుంది ఇక్కడ అంతా చల్లగా ఉన్నాడు. చెవుల్లో కూడా, ముఖ్యంగా కళ్ళల్లో.
ఓకే, లేపుదాం. ఇది రాని వాళ్ళు ఎవరు ఉన్నారా? నాలుగు అడ్డంగా కూడా మడవటం రాలేదు కానీ నిలువుగా మడుస్తున్నారు. ఓకే, ఇట్లా ఉంటుంది వ్యత్యాసం. కొంతమందికి వస్తుంది అది, కొంతమంది ఇదికి వస్తుంది, కొంతమందికి రెండో వస్తుంది. చల్లగా ఉందా? ఎట్లా చేసినా కూడా చల్లగా ఉంది కదా, అందుకని దీన్ని శీతలి ప్రాణాయామం అన్నారు. ఇప్పుడు రెండు రాని వాళ్ళు ఎవరు ఉన్నారా? నాకు అడ్డంగా మడవటానికి రాలేదు, నిలువుగా రాలేదని ఇక్కడ ఎవరు లేరు. సరే, ఉన్నా లేకపోయినా కూడా మూడోది ఇంకొకటి ఉంది. ఈ పళ్ళని ఉరికినట్లు దవడలను చేర్చి, నేనేం చేయలేదు, నాలుగు అట్లాగే ముందు పెట్టుంచాను, నోరు కొంచెం ఇట్లా తెరిచి ఈ పళ్ళ సందుల నుంచి గాలిని తీసుకున్నాను. ఎంత నిదానంగా చేస్తే అంత చేయండి. సదంత ప్రాణాయామం, దంతములు రంధ్రముల ద్వారా ఉపయోగించి చేయటం. నోటితోటి గాలి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేగంగా తీసుకుంటాం ముక్కు కంటే, కానీ నాలుకను మడవటం, పళ్ళని దవడలను చేర్చడం ఎందుకంటే వేగాన్ని తగ్గించడం కోసమే. చెయ్యండి 2 సార్లు. నేను చెప్పేందుకు చేస్తూ ఉండాలి, చాలు నిలపండి అన్నంతవరకు. నువ్వు ఒకసారి చేసి వదిలేయకూడదు. మధ్యలో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను మీకు అర్థం అవ్వటం కోసం. నారాయణ, ఇది అందరికీ వస్తుంది, దీంట్లో కష్టమేం లేదు. కాబట్టి 3: శీతలి, శీత్కారి, సదంత, కూలింగ్ ఎఫెక్ట్ ప్రాణాయామం. ఇది 3 చేయగలిగిన వాళ్ళు చేస్తున్నప్పుడు 5 సార్లు చేసుకోవచ్చు. లేదు 2 వస్తున్నాయి, 5, 5, 10 అట్లా. అంత టైం లేదంటే ఓకే 3, 3, 3 సార్లు, 9, 10 ఏదో ఒక నెంబర్ పెట్టుకొని అట్లా చేయొచ్చు. ఇది మనసుని చాలా శాంతపరుస్తుంది. కపాలభాతి మనసును నెమ్మది చేసింది కదా, స్లో చేసింది. ఈ ప్రాణాయామం శాంతిపరుస్తుంది మనస్సుని. టెన్షన్ అంతా పోతుంది, చక్కటి నిద్ర పడుతుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలం దాహంగా అట్లా ఉంటేను, నోటికి సంబంధించిన కొన్ని వ్యాధులు, బ్లీడింగ్ గమ్స్ అంటారు, పయోరియా అంటారు, లేక దాన్ని మౌత్ అల్సర్స్ అంటారు, నాలుగు మీద పుండ్లు రావటం, ఇవన్నీ ఆ సమయంలో ముఖ్యంగా చేస్తే బాగా. లేక నాలుగు కొరుక్కున్నాం ఎప్పుడైనా, ఆ పుండు మానటానికి దవడలు కొరుక్కుని ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఆక్సిజన్ వెళ్ళి అక్కడ తొందరగా హీల్ అవుతుంది, బాగుంటుంది. పళ్ళు శుభ్రపడతాయి. కొంతమందికి నోరు బ్రష్ చేసుకుంటున్నా కూడా కడిగినా కొంచెం వాసన వస్తుంది కొంతమందికి, వేరే వేరే కారణాల వల్ల. ఇది చేస్తూ ఉంటే ఇది అదిని ప్రివెంట్ చేస్తుంది. ఇలా చాలా ఫలితములు ఉన్నాయి. ఈ ఫలితాలు ఇట్లా చెప్పినా కూడా నోటి పుండుకు మంచిది అట్లా అని, కానీ అసలు ప్రాణాయామం అనేటువంటిది వేరే విధంగా మనస్సు మీద పనిచేస్తుంది. ఈ పాయింట్ని మీకు నిన్నటి వరకు చెప్పలేదు. ఇక్కడ చూడండి, పంచకోశాలు చూస్తున్నాం, అక్కడ ఉపనిషత్తులో చూస్తున్నాం, యోగాలో చూస్తున్నాం, మనమే చూసుకుంటున్నాం. నేనే కదండి, అది నా గురించేగా, నా బయోడేటా అది. దీంట్లో ప్రాణం అనేటువంటిది మనస్సుకి శరీరానికి మధ్యలో వంతెన. చెప్పండి, ప్రాణం మనస్సుకి శరీరానికి మధ్యలో. ద బ్రెత్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద బాడీ అండ్ మైండ్. మనం మాట్లాడే యోగా సైన్స్ అంతా దీనికోసమే. అందుకనే నిన్న యోగా యొక్క డెఫినేషన్లో చూసాం, చిత్తవృత్తి నిరోధ అని అక్కడ చెప్పారు. మనస్సుని ప్రశాంతం చేయడం అని ఆయన చెప్పారు. మనస్సుని సమముగా ఉంచుకొనుటే అని చెప్పి గీతలో ఆయన చెప్పారు. అన్నిటి యొక్క అర్థం చివరికి ఎక్కడ ముగుస్తున్నది? మైండ్ మీద, మైండ్ కోసం. కాబట్టి ప్రాణాయామం, యోగా ఇవన్నీ ముఖ్యంగా ప్రాణాయామం ఇటు బాడీని ఇటు మైండ్ని కనెక్ట్ చేస్తుంది. నిన్న వ్యాధి గురించి విన్నాం కదా, అక్కడ చూస్తే మీకు ప్రాణంలో హెపాజార్డ్ ఫ్లో, ప్రాణంలో ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పి చూసాం కదా. అప్పుడు ఇవన్నీ రెండు పక్కల ఉపయోగపడతాయి, మనసుకి శరీరానికి, అన్నమయ కోశానికి మనోమయ కోశానికి రెండుకు ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు రెండు ముఖ్యమైన
ప్రాణాయామాలను మనం ముగించాం. కపాలభాతి, శీతలి, శీత్కారి అండ్ సదంత. రేపు ఇంకా 2 ఉన్నాయి, అవి చూస్తాం. వీలైతే రేపు స్లైడ్స్ వేస్తాను, ఇవి చూద్దరు కాదు. ఈరోజు ఇంతటితోటి నిలిపేస్తాం. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.